ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున ప్రభురాత్రి భోజనము, బల్లారాధన మరియు హోలీ కమ్యూనియన్ ఆచరిస్తున్న క్రైస్తవ సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఆమెన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు సహోదరుడైన సొస్తెనేసును కొరింథీలో ఉన్న సంఘమునకు, సంఘ పెద్దలకు, పరిశుద్ధులకు, పరిచారకులకు, విశ్వాసులకు, ప్రార్థనాపరులకు శుభమని చెప్పి వ్రాసిన పత్రిక. ప్రతి నెల మొదటి వారమున లేక ప్రతి వారము ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రభురాత్రి భోజనములో అనగా బల్లారాధనలో పాల్గొనే ముందు, అనగా రొట్టెను ద్రాక్షారసమును తీసుకొనక ముందు ఒకసారి మనము స్వపరీక్ష చేసుకోవాలి. మనము మన యొక్క హృదయ అంతరంగమందు దేవునికి ఇష్టము కానివి ఏమైనా మనలో ఉన్నవా అని పరీక్షించుకోవాలి. దేవునికి విరోధముగా నా యొక్క నడవడిక, నా మాట తీరు, నా క్రియలు దేవునికి విరోధముగా ఉన్నవా అని పరీక్షించుకోవాలి. పైకి భక్తిపరుల్లా నటిస్తున్నామా లేక నిజంగా దేవుని అడుగుజాడలో నడుస్తున్నామా అని ఒక్కసారి పరీక్షించుకోవాలి. నా మట్టుకు నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను దేవునిలో ఉన్నాను అని భ్రమపడుతున్నామా? ఇంకా ఆయనకు విరోధమైన కార్యములు విడిచిపెట్టలేకపోతున్నామా అని ఎవరికి వారు పరీక్షించుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా నేను చేసేదంతా మంచిది అని సరిపెట్టుకుంటున్నామా? దేవునికి ఇష్టము కానివి నాలో ఏమైనా దాగి ఉన్నవా అని పరీక్షించుకొని ఈ బల్లారాధనలో పాల్గొనాలి. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా యేసయ్య మన కొరకు రక్తము చిందించి ప్రాణము అర్పించకపోతే మనమందరము ఏనాడో నశించిపోయేవారిమి. మనమందరము క్షేమంగా, సజీవంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాము అంటే ఆయన ఉచిత కృపను బట్టి మనమందరం దేవుని నీడలో సురక్షితంగా ఉన్నాము. ఇంత గొప్ప రక్షణ దయచేసిన దేవునికి ఏమిచ్చి ఆయన రుణము తీర్చగలము? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ధనధాన్యములు అడగలేదు. విరిగి నలిగిన హృదయం, శుద్ధ హృదయం మరి దేవునికి అర్పిద్దామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాము యేసయ్య. ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ పెందలకాడ లేచి మీ యొక్క మందిరానికి వెళ్ళటానికి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, స్థిరపరచండి, బలపరచండి, మీ యొక్క పాత్రలుగా వాడుకోండి. ఈరోజు ప్రత్యేకంగా మీ యొక్క బల్లారాధనలో పాల్గొనుతున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు ఇంకా విశ్వాసంలో బలంగా ఎదిగి మీ నామమునకు మహిమ ఘనత తెచ్చే వారిగా దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకొని రొట్టెను తిని ఆయన పాత్రలోనిది త్రాగవలనని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు.
ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుత దినాలు దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. వారి యొక్క గాయములను మాన్పండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయము అందలాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయం దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి జీవించేలా మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.